పార్లమెంట్ ఎలక్షన్స్ వెరీ ప్రీషియస్. అంటే అసెంబ్లీ తర్వాత కూడా ఇప్పుడు మనకి పార్లమెంట్ అంటే మంత్రులని ఎలక్ట్ చేసుకునే అవకాశం మన చేతిలోనే ఉంది. కాబట్టి ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? మేడం మా ఓటు మాత్రం బీజేపీ కిషన్ రెడ్డి గారికి. కిషన్ రెడ్డి గారికి ఇక్కడ ఏ పార్టీ కానీ కనుమరుగులో లేదు. ఇక్కడ ఎంఐఎం కానీ ఒకసారి సభ ఇక్కడ ఎంఐఎం కానీ కాంగ్రెస్ కానీ ఎప్పుడు మేము వచ్చింది లేదు, చూసింది లేదు. ఇక్కడ మాకు ఏ డెవలప్మెంట్స్ ఉన్నాయనుకుంటే బీజేపీ త్రూనే అవుతుంది మొత్తం అంతా. ఇప్పుడు ప్రస్తుతానికి మీకు డెవలప్మెంట్ మీరే చూస్తారు, కమిటీలు కట్టించడం కానీ, రోడ్ సర్వీసెస్ కానీ, లేకపోతే ఏమైనా ఎలక్ట్రిసిటీ కరెంట్ ప్రాబ్లమ్స్ వచ్చినా చేసినా గిట్ట కానీ ఇప్పుడు మా బస్సీ లీడర్లు నరసమట్టి గారు ఏదైనా ప్రతిదానికి స్పందిస్తారు మొత్తం అంతా. ఇక్కడ ఇది కాకుండా గిట్ట బీజేపీ గవర్నమెంట్ నుంచి చాలా సౌకర్య బస్తీ దవాఖానా కానీ, ముద్రా లోన్స్ కానీ ఇవన్నీ మొత్తం అంతా సౌకర్యాలు బాగానే ఉన్నాయి ఇక్కడ. కాబట్టి మా ఓటు మొత్తం బీజేపీకి, కిషన్ రెడ్డికి మొత్తం. మీరు ఎవరికి వేయాలనుకుంటున్నారు? బీజేపీకి. ఎందుకు బీజేపీ? మాకు మంచిగా నచ్చింది ఆయన పనులు అనేది. మాకు ఒక కమిటీలు కట్టించిండు. ఇప్పుడు ఇంకా లేడీస్కి కూడా అలా మెసేజ్ కూడా కొన్ని పనులు చేస్తున్నారు, నేర్పిస్తారు. కాబట్టి మేము వాళ్ళకే వేస్తాం ఓటు. డెవలప్మెంట్ స్కిల్స్ కానీ, పార్లర్ కానీ, ఇది కానీ ఇప్పుడు లేడీస్కి మొత్తం అంతా లేడీస్ ఏదంటే డెవలప్మెంట్ స్కిల్స్ లైక్ టైలరింగ్ కానీ, బ్యూటీషియన్ కోర్సెస్ కానీ ఇవన్నీ మొత్తం అంతా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇదన్నీ మొత్తం ఇంతవరకు ఈ లీటర్ చేయించలేదు అట్లా. సో చాలా వరకు కూడా కిషన్ రెడ్డి మాకు డెవలప్మెంట్స్ ఇక్కడ చేయడం జరిగింది. సో అందుకని చెప్పేసి మేము కిషన్ రెడ్డిని గెలిపించుకుంటామని చెప్పడం జరుగుతుంది. సో చెప్పండి, ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? బీజేపీకి వేయాలని అనుకుంటున్నాం మేడం. ఎందుకంటే మేము ఓల్డ్స్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ తెలుగు పార్టీలు అనేటివి నెంబర్ ఆఫ్ పార్టీస్ ఉన్నాయి. కాబట్టి మా కాన్స్టిట్యున్సీకి వచ్చేసి కిషన్ రెడ్డి గారు చాలా రోజులు మాకు ఎంపీగా ఉన్నారు. కావున అతన్నే గెలిపించడానికి ఆల్మోస్ట్ మా యూత్ మొత్తం కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. వృద్ధులను కూడా బీజేపీకే వేయాలని ప్రతి ఇంటింటికి తిరిగి మా ఆడవాళ్ళు కానీ, పిల్లలు కానీ ప్రతి ఒక్కరు క్యాన్వసింగ్ అనేది గత నెల నుండి చేస్తూ ఉన్నాం మేడం. సో ఎందుకు బీజేపీకే ఓటు వేయాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మీరు చిన్నప్పటి నుండి గెలిచినా గెలవకపోయినా బీజేపీకే వేస్తున్నామని చెప్పారు. బట్ ఇక్కడ మీకు ఈ ఏరియాలో ఎవరు డెవలప్మెంట్స్ ఎక్కువ చేశారు? ఇప్పుడు ప్రస్తుతం మేము ఉన్న ఏరియా మేడం ఎంఐఎం బాగా డామినేషన్ ఉంది మేడం. మాకు తెలుగు పార్టీ అనేది ఓన్లీ బీజేపీ పవర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి మన హిందూయిజానికి కూడా వాళ్ళు ముస్లిం అనేది మైనార్టీస్కు ఎంఐఎం అనే ఒక కాన్ఫిడెంటల్ ముస్లిం పబ్లిక్ లోపల తీసుకొచ్చేసారు మేడం. అలా మన హిందువులో ఇంకా ఇప్పటివరకు రాలేదు. ఇప్పుడిప్పుడే మన మోడీ గారు వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాల నుండి మనకి ఈ హిందుత్వం యూత్ లోపల కాస్త ఏర్పడుతూ ఉన్నది. ఇప్పుడు కిషన్ రెడ్డి ఉన్నందువల్ల మనకు కూడా ఇక్కడ యూత్ లోపల కూడా బీజేపీ గవర్నమెంటే మనకు ఫామ్ కావాలనే, స్టేట్ గవర్నమెంట్లో కూడా బీజేపీ ప్రభుత్వం ఫామ్ కావాలనే దాంట్లో ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు మేడం. ఎందుకంటే ఇక్కడ ఎంఐఎం మొత్తం గాలి నడుస్తుంది మేడం మన ఓల్డ్ సిటీలో. కాబట్టి మనం కూడా ఓల్డ్ సిటీ ఉన్న ఆ 7 సీట్స్ కాన్స్టిట్యున్సీలు మన వాళ్ళు కూడా ఒక పార్టీ ఐకమత్యం అయ్యి హిందువులము అని ఒక ఐకమత్యం తీసుకొచ్చేసి అక్కడ కూడా ఒకటే పార్టీ కనుక పెడితే కనుక మన డామినేషన్ కూడా ఏర్పడుతుంది. ఆ ఒక్క హిందుత్వం అనేది ఒక్కసారి వచ్చేసరికి కానీ ఇక్కడ గెలవడం చాలా కష్టం మేడం. ఓకే, సో మొత్తానికి ఓవరాల్గా కిషన్ రెడ్డి మోడీ వైపే అందరూ చూస్తున్నారు. సో కాబట్టి మేము కూడా మోడీకే వేస్తాము, హిందుత్వాన్ని గెలిపించుకుంటామని చెప్పడం జరుగుతుంది. మీరు ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? మేము బీజేపీకి వేయాలనుకుంటున్నాం మేడం. ఎందుకు బీజేపీకి వేయాలని? ఎందుకంటే నరేంద్ర మోడీ గారి పాలన మంచిగా అనిపిస్తుంది మేడం. ప్రతి ఒక్కటి కిషన్ రెడ్డి గారు కూడా చాలా బాగా చూస్తున్నారు. మేము కంపల్సరీ బీజేపీకి, మేమే మా ఫ్రెండ్స్ కూడా ప్రోత్సహిస్తున్నాం ఏమని. ఓకే, అంటే ఇక్కడ మీకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కిషన్ రెడ్డి ఏమైనా చేశారా? చాలా చేశారు మేడం. కమిటీలు కూడా అభివృద్ధి చేసిండ్రు. చాలా ఏళ్ళ సంది అట్లనే ఉంటుంది. కానీ ఆయన పాలన వచ్చినప్పుడు కమిటీలు కూడా అభివృద్ధి చేసిండు. మాకు మంచినీళ్ళ ప్రాబ్లం ఉండే, అది కూడా మంచి, మళ్ళీ చిన్న ప్రాబ్లం వచ్చింది, అది కూడా చేస్తామంటున్నారు. చాలామంది డెవలప్మెంట్ అయితే ఉంది మేడం. సో నెక్స్ట్ వస్తే ఇంకా ఏమేమి అభివృద్ధి చేయించుకోవాలనుకుంటున్నారు? నెక్స్ట్ వస్తే కొంచెం కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ చేయించుకోవాలనుకుంటున్నాను మేడం. ఎవరైనా పూర్ పీపుల్ ఉంటే వాళ్ళకేమో సహాయము ఆర్థికంగా. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ కిషన్ రెడ్డి మోడీ వైపే గాలి ఎక్కువగా వీస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. ఎందుకంటే ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఏంటి, మహిళలకు కానీ స్ట్రీట్ లైట్స్ కానీ, అలాగే కమ్యూనిటీ హాల్స్, జిమ్స్, మహిళలకి ప్రత్యేకంగా ఈ స్కిల్ డెవలప్మెంట్స్ అవన్నింటిపైన కూడా ఫోకస్ చేస్తూ మహిళలకి స్వయం ఉపాధి కల్పించేలాగా ఎన్నో పథకాలను ముందుకు తీసుకొచ్చిన నరేంద్ర మోడీ కరోనా సమయం నుంచి కూడా కరోనా రేషన్ బియ్యం ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు. కరోనా తగ్గిన తర్వాత కూడా ఇలా అనేక పథకాలకు మహిళలకు సంబంధించినవే జీవన్ జ్యోతి కానీ, అలాగే ఆరోగ్యం గురించి కూడా వాళ్ళు కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు గ్యాస్ని కూడా తగ్గిస్తామని జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్కటి కూడా మహిళలకు సంబంధించినవే ఎక్కువ పథకాలను ముందుకు తీసుకున్న నరేంద్ర మోడీని గెలిపించి మరలా కూడా దేశం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్ళాలి అనుకుంటున్నారు అని ఇక్కడ ఉన్న వీళ్ళంతా కూడా చెప్పడం జరిగింది.